హాయ్ వివర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. డర్బన్ వేదికగా శ్రీలంక వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి కదా. అంటే ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది కదా. సో దీంట్లో భాగంగా డబ్ల్యూటీసీ పీసీటీలో చిన్నపాటి చేంజెస్ అయితే వచ్చాయి. సో ఏంటంటే ఆస్ట్రేలియాని వెనక్కి నెట్టి సౌత్ ఆఫ్రికా 5th ప్లేస్ నుంచి ఏకంగా 2 స్థానాలు మెరుగై 2వ స్థానానికి అయితే చేరుకోవడం అయితే జరిగింది. వాళ్ళు 50.00 నుంచి 59.27 పీసీటీతో మెరుగయ్యారు. అండ్ ఆస్ట్రేలియాని థర్డ్ ప్లేస్కి అయితే నెట్టారు. శ్రీలంక థర్డ్ ప్లేస్ నుంచి 5th ప్లేస్కి అయితే పడిపోయింది. 50.00 వాళ్ళ పీసీటీ. ఇప్పుడు ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ నడుస్తుంది కదా. ఒకవేళ న్యూజిలాండ్ కనుక గెలిస్తే ఫస్ట్ ప్లేస్కి వచ్చే అవకాశం ఉంది. లేదు ఇంగ్లాండ్ కనుక గెలిస్తే అదే ప్లేస్లో ఉంటుంది. కాకపోతే వాళ్ళకి పీసీటీ అనేది పెరుగుతుంది, అంతే తేడా. ఎందుకంటే ఇప్పుడు న్యూజిలాండ్ ప్రమాదమైన పరిస్థితుల్లో అంటే ట్రబుల్ సిచ్యువేషన్లో అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ వికెట్స్ చాలా వరకు అయితే పడిపోతూ వస్తున్నాయి. సో కంబ్యాక్ అవ్వాల్సిన టైం వచ్చింది. మరి ఇంగ్లాండ్ న్యూజిలాండ్కి అడ్డుకట్ట వేసి మొదటి స్థానానికి వెళ్లకుండా అడ్డుకుంటుందా అనేది కూడా చూడాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.